హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా సంఘాల మహిళల కోసము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరొక 2 కొత్త పథకాలను అమల్లోకి తీసుకురాబోతున్నట్లు తాజా సమాచారం అయితే విడుదల చేశారనమాట. ఆ పథకాల పేర్లు వచ్చేసి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ఒకటి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ఒకటి. ఈ 2 పథకాల ద్వారా 10,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు మీరు రుణాలైతే పొందవచ్చు. సో డ్వాక్రా మహిళలందరూ కూడా తప్పకుండా ఈ పథకాల గురించి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. సో మీకు ఖచ్చితంగా యూజ్ అయితే అవుతాయి. ఈ డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలకు ఒక ఆర్థిక భరోసా, ఆర్థిక సహాయం కింద ఈ పథకాలను తీసుకొచ్చి రుణాలు అయితే ఇస్తున్నారనమాట. సో మనకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి రుణాలు కాబట్టి చాలా బెనిఫిట్సే ఉంటాయండి ఈ రుణాలకు సంబంధించి. ఓకేనా? సో ఈ యొక్క 2 పథకాలకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అంటే ఈ పథకాల ద్వారా ఇచ్చేటువంటి రుణాలకు సంబంధించి ఎంత % వడ్డీ అయితే ఉంటుంది, ఎన్ని వాయిదాల్లో కట్టాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, ఈ వివరాల గురించి చెప్తాను. మీరు ఎండ్ వరకు చూసి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. అండ్ అదేవిధంగా ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి గాయ్స్. అందులో కూడా మీకు ఛానల్ని ఎప్పటికప్పుడు స్కీమ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. ఒకసారి వెళ్ళి స్క్రోల్ చేసి చూడండి పైనుంచి మొత్తం కూడా ఎలా అప్డేట్ చేస్తున్నాను డైలీ కూడా. దాంట్లో కూడా జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతాను. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే మనకు డ్వాక్రా సంఘాల మహిళల కోసము దసరా పండుగల కానుకగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2 పథకాలు అయితే కొత్తగా అమల్లోకి తీసుకురాబోతున్నట్లు అప్డేట్ అయితే రిలీజ్ చేశారండి. ఆ పథకాల పేర్లు కూడా మీకు స్టార్టింగ్లోనే చెప్పాను. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ మీద కూడా చూసారు పథకాల పేర్లు వచ్చేసి. ఓకేనా? సో మ్యాక్సిమం మనకు ఈ యొక్క ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం కింద రుణాలు ఎందుకొరకు అందిస్తున్నారు, ఎవరికి అందిస్తున్నారు అంటే, సో మీ యొక్క డ్వాక్రా సంఘాల మహిళలకు సంబంధించి వాళ్ళ పిల్లల యొక్క చదువుల ఫీజుల కోసం, చదువుల ఖర్చులకి ఫీజులు ఇంకేవైనా కావచ్చు, కేవలం చదువుల కోసం మాత్రమే యూజ్ చేసుకోవాలన్నమాట ఈ యొక్క విద్యాలక్ష్మి కింద వచ్చేటువంటి డబ్బులు. ఓకేనా? సో ఇదొక ఆర్థిక భరోసా అయితే చెప్పుకోవచ్చు. నాకు తెలిసి చాలామందే వాళ్ళ పిల్లల చదువులకు, అంటే మ్యాక్సిమం ప్రైవేట్ స్కూల్స్లో కాలేజెస్లో చదువుతూ ఉంటారు కాబట్టి, సో వాళ్ళ యొక్క పిల్లల చదువులకు ఫీజులు అనేటువంటివి కట్టలేక చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉంటారు. సో ప్రభుత్వము ఈ ఇబ్బందులన్నింటినీ కూడా పరిగణించేందుకు మనకు ప్రభుత్వమే శ్రీనిధి కింద దాదాపుగా 10 నుంచి ₹1,00,000 వరకు సహాయం అయితే అందిస్తుందన్నమాట. అది కూడా 4% వడ్డీ రేటుతో, పావలా వడ్డీకే మీకు రుణాలు అయితే వస్తాయన్నమాట. ఓకేనా? అండ్ అదేవిధంగా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం కింద లోన్ ఎందుకు చేస్తున్నారంటే, డ్వాక్రా సంఘాల మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క పిల్లల పెళ్ళిళ్ళ కోసం, అంటే కూతురు కావచ్చు అండ్ అదేవిధంగా కొడుకు కావచ్చు, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ కోసం కూడా మీకు సహాయం అయితే అందించబోతుంది అనమాట ఈ ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం కింద. ఓకేనా? సో కొంచెం బ్రీఫ్గా అయితే చూసేద్దాం ఈ పథకాలకు సంబంధించి. మనకు జస్ట్ ఈ యొక్క వివరాలు అయితే రిలీజ్ చేశారు అంటే, కానీ మనకు అప్లికేషన్ కన్ఫర్మేషన్ అయితే ఇంకా ఇవ్వలేదన్నమాట. సో మీరు ఖచ్చితంగా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి ఈ పథకాలకు సంబంధించి. సో మీకు ఇంకొంచెం బ్రీఫ్గా తెలుసుకోవాలి అనుకుంటే, క్లారిటీగా తెలుసుకోవాలనుకుంటే, మీ యొక్క డ్వాక్రా సంఘాలకు సంబంధించి వివోఏ సీసీ అధికారులు అయితే ఉంటారు కదా, ఆ అధికారులు లేడీసే ఉంటారు కదా మ్యాక్సిమం. సో ఆ అధికారులను వెళ్ళి అయితే అడగండి. సో ఈ విధంగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం అండ్ అదేవిధంగా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలు అయితే అమలులోకి రాబోతున్నాయట. సో ఈ పథకాల గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయండి, మేము లోన్స్ ఎలా తీసుకోవాలి ఆ వివరాల గురించి కూడా ఒకసారి అడగండి. వాళ్ళు కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అలా అని గమ్మనైతే ఉండొద్దు. సో మీరు కూడా వాళ్ళని అడిగితే తెలుసుకుంటూ ఉండండి. వాళ్ళు మీకు మ్యాక్సిమం ఇన్ఫామ్ చేసే అవకాశాలు అయితే ఉండవు. సో కాబట్టి మీ అంతటి మీరే అన్నీ కూడా తెలుసుకుంటూ ఉండాలి ఇటువంటి పథకాలు ఏమన్నా వచ్చినట్లయితే. ఓకేనా? సో ఎందుకు వాళ్ళని అడగమంటున్నానంటే, ఈ యొక్క లోన్స్ వచ్చేసి మీకు శ్రీనిధి కింద అయితే ఇస్తున్నారు బ్యాంకు రుణాల్లో. అంటే మ్యాక్సిమం మనకు మెప్మా, ఓకేనా, ఈ యొక్క మెప్మా కింద అయితే మీకు ఈ లోన్స్ అనేటువంటివి అయితే వస్తాయి కాబట్టి, మెప్మా సంస్థల కింద నుంచి. సో అందువల్ల డ్వాక్రా సంఘాలకు సంబంధించినటువంటి హెడ్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క వివోఏ కావచ్చు, సీసీ అధికారులని అడగమంటున్నాను. ఓకేనా? సో లేదు వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోయినట్లయితే నేను ముందు రోజుల్లో ప్రభుత్వము ఇంకొంచెం క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే రిలీజ్ చేస్తుంది, అప్పుడు ఇంకా కూడా డెప్త్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. బట్ ప్రజెంట్ వచ్చేసి మనకు ఒక 70 నుంచి 80% వరకు అయితే డీటెయిల్స్ అనేటువంటివి ఆల్మోస్ట్ ఆల్ చెప్పుంది. చూద్దాం ఇప్పుడు 1 బై 1 ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం గురించి అయితే తెలుసుకుందాం. గరిష్టంగా 2 పిల్లల చదువులకు రుణాలు అయితే యూజ్ చేసుకోవాలన్నమాట. 2 పిల్లల చదువులకు సంబంధించి రుణాలు అయితే పెట్టుకోవచ్చు అనమాట మీరు. ఓకేనా? సో మనకు 10,000 రూపాయల నుంచి
రూ. 1,00,000 వరకు మీకు సహాయం అయితే ఇస్తారు. అది కూడా పావలా వడ్డీకే. ఓకేనా? సో, అది మీరు ఎన్ని నెలల్లో, ఎన్ని వాయిదాల్లో కట్టుకోవాలి తీసుకున్నటువంటి రుణాలు అంటే గరిష్టంగా 48 వాయిదాల్లో చెల్లింపు అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? అది గరిష్టం అంటే అదే అనమాట మనకు హైయెస్ట్. దాని లోపల మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు, ఎన్ని నెలలైనా పెట్టుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఓకేనా? అయితే ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలని ఇక్కడ క్లియర్‌గా చెప్పున్నారు. అడ్మిషన్ లెటరు, ఫీజు రసీదు తప్పనిసరిగా అయితే సబ్మిట్ చేయాలని అయితే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇవి పిల్లల యొక్క చదువుల ఫీజుల కోసం యూజ్ చేసుకోమని ఇస్తున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా అడ్మిషన్ లెటరు, ఫీజు రసీదు ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఇవ్వాలి. ఓకేనా? సో, అయితే మీకు ఈ యొక్క రుణాలకు దరఖాస్తులు చేసుకున్నటువంటి 48 గంటల్లోగా డ్వాక్రా సంఘాల మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లకి అయితే జమ అయిపోతుంది. మీ బ్యాంక్ అకౌంట్స్‌కి జమ అయిపోతుంది నగదు. ఓకేనా? సో, ఇక్కడి వరకు ఈ యొక్క ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకానికి సంబంధించి క్లియర్ అని అనుకుంటున్నారు. సో, ముందు రోజుల్లో మనకు అప్లికేషన్ డేట్ కూడా రిలీజ్ చేస్తారు. బట్ ఇప్పుడు ప్రెజెంట్ ఇంకా కూడా మనకు కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. ఓకేనా? సో, ఇక ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకంకి అయితే చూద్దాము. ఓకేనా? సో, మనకు ఈ యొక్క సభ్యురాలు కుమార్తె వివాహ ఖర్చుల కోసం అయితే వర్తిస్తుందన్నమాట ఈ పథకం ఖచ్చితంగా. దానికోసమే యూజ్ చేసుకోవాలి. సో, మనకు రూ. 10,000 నుంచి దాదాపుగా రూ. 1,00,000 వరకు రుణం అయితే వస్తుందన్నమాట. ఓకేనా? సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలు వాళ్ళ యొక్క కుమార్తెకి కావచ్చు, కొడుకు కావచ్చు పెళ్లి చేస్తున్నారు త్వరలోనే. సో, మీకు డబ్బులు అనేటువంటిది అయితే అవసరమైంది. మీరు దీని ద్వారా లోన్ అయితే తీసుకోవచ్చు అనమాట రుణము. అది కూడా 4% పావలా వడ్డీకే లోన్స్ అయితే ఇస్తారు మీకు. సో, 48 వాయిదాల్లో చెల్లించుకోవచ్చు మీరు గరిష్టంగా. దాని లోపల మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఓకేనా? అయితే ఇందుకు గాను లగ్న పత్రిక అండ్ అదేవిధంగా పెళ్లి ఖర్చు అంచనా పత్రాలు తప్పనిసరిగా ఉండాలన్నమాట. అంటే ఇవి వచ్చేసి లేటెస్ట్‌గా పెళ్లి చేసుకోవడానికి మాత్రమే యూజ్ అవుతాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్‌గా వచ్చేసి మీ యొక్క కుమార్తె పెళ్లి వచ్చేసి ఒక నెల రోజుల లోపలైతే ఉంది. సో, దానికి సంబంధించి మీరు ఆల్రెడీ ఈ యొక్క వెడ్డింగ్ కార్డ్స్ కూడా ప్రింట్ చేసేసి ఉంటారు కాబట్టి ఆ వెడ్డింగ్ కార్డ్ ఇవ్వాలని చెప్తున్నారు. అండ్ అదేవిధంగా పెళ్లి ఖర్చుల అంచనా పత్రాలు అంటే మీరు అంచనా వేసుకో ఉంటారు కదా బిల్స్ అన్నిటిని కూడా వాటిని కూడా ఇవ్వాలని చెప్తూ ఉన్నారనమాట. ఓకేనా? సో, మీకు ఆ డబ్బులు అనేటువంటిది ఎప్పుడు పడుతుంది అంటే పరిశీలన అనంతరం సభ్యురాలి ఖాతాల్లోకి అయితే నేరుగా నగదు జమ అవుతుందని చెప్తూ ఉన్నారండి. వాళ్ళు పరిశీలిస్తారు మీకు. ఓకేనా? సో, రీసెంట్‌గా పెళ్ళయిందా లేదా అని. అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా, రీసెంట్‌గానే పెళ్లి అయిందా లేదా అవన్నీ కూడా వాళ్ళు వెరిఫికేషన్ చేశాక డబ్బులు వచ్చేసి మీ యొక్క ఖాతాల్లోకి జమ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? అది మీరు 10,000 నుంచి రూ. 1,00,000 లోపల ఎంత పెట్టుకున్నా మీకు లోన్ అనేటువంటిది అయితే రావడం జరుగుతుంది. అది మీ ఇష్టం. ఓకేనా? సో, అయితే ఈ పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటే అర్హతలు ఏమిటి? ఖచ్చితంగా డ్వాక్రా సంఘంలో ఉన్నటువంటి మహిళ అయితే అయ్యుండాలి. ఆమె కూడా ఏపీ రాష్ట్రంలో నివాసితులైతే ఉండాలన్నమాట. అండ్ అదేవిధంగా కనీసము 6 నెలలు ఈ పూర్తి చేసుకో ఉండాలన్నమాట. సభ్యురాలుగా గ్రూప్‌లో జాయిన్ అయ్యి. అంటే పొదుపు సంఘాల్లో జాయిన్ అయ్యి కనీసం 6 నెలలైతే పూర్తి అయ్యుండాలి. 6 నెలల లోపల ఉన్నట్లయితే వాళ్ళు అర్హులు కాదని చెప్తూ ఉన్నారు. ఓకేనా? సో, ఎవరెవరికి వర్తిస్తుంది అంటే ఇప్పటికే బ్యాంకు లీకేజీ, శ్రీనిధి లేదా ఇతర రుణాలను సక్రమంగా చెల్లిస్తున్నటువంటి వాళ్ళకు ఇది వర్తిస్తుందన్నమాట. అంటే మీరు తీసుకున్నటువంటి ఇదివరకు తీసుకో ఉంటారు రుణాలు. వాటన్నిటిని కూడా ప్రతి నెల సక్రమంగా అయితే కట్టుకుంటూ ఉండాలన్నమాట. అటువంటి వాళ్ళకి మాత్రమే ఫస్ట్ ప్రాధాన్యత అయితే ఇస్తారు వాళ్ళు. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. లేదు మీరు ఒక 2 నెలలు కట్టి 2 నెలలు ఆపేసి ఈ విధంగా చేస్తున్నటువంటి వాళ్ళకి వాళ్ళు ప్రాధాన్యత అయితే ఇవ్వరు. సక్రమంగా ప్రతి నెల కడుతున్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇప్పటి వరకు తీసుకున్నటువంటి లోన్స్‌కి సంబంధించి మీకు ప్రాధాన్యత అయితే ఇస్తారు. ఇక్కడి వరకు క్లియర్. అయితే ఈ పథకాలకు సంబంధించి ఎప్పుడు ప్రారంభమవుతాయి దరఖాస్తు ప్రక్రియలు అంటే యాక్చువల్‌గా మనకు గత వారంలోనే ఈ పథకాల్ని ప్రారంభించాలని అయితే చూశారనమాట. బట్ కొన్ని కారణాల చేత మనకు పోస్ట్‌పోన్ అయితే అయింది. ముందు రోజుల్లో ఇన్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటాను నేను. డ్వాక్రా సంఘాల మహిళలందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా పెట్టేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఫాలో అవుతూ ఉండండి. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ఛానల్ నుంచి అయితే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.